ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ ఉదయకాల సమయమందు మనల్ని ప్రేమించుచున్నటువంటి యేసుక్రీస్తు ప్రభులువ నేటి వరకు కూడా మనకు తోడైన విధమును బట్టి నా మన ద్వారా ఆయన నామము మహిమపరచబడును గాక. ప్రార్థన. సర్వాధికారి సర్వోన్నతుడ కృప కలిగిన క్రీస్తు ప్రభు నీకు వందనాలు. విని గ్రహించగలిగి బుద్ధి మాకు దయచేయమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 20 వచనాన్ని మనము చదువుకుందాం. 7వది సువర్ణ రత్నము. ఈ సువర్ణ రత్నం ఈ దేనికి సాదృశ్యముగా ఉంది అంటే దైవికమైన జీవితానికి, విశ్వాసపు జీవితానికి, వాక్యమునకు ఇది సాదృశ్యముగా ఉంది. అనగా దైవికమైన జీవితము కలిగి విశ్వాసముతో దేవుని వాక్యము ద్వారా నడిపించబడగలగాలి అని చెప్పి పరిశుద్ధాత్ముడి ఉదయకాల సమయాన మనకు సెలవిస్తూ ఉన్నాడు. చాలామంది దేవుని నమ్మిన వారు ఉన్నారు, కానీ దేవుని వాక్యాన్ని వినిచి ఉన్నారు, దేవుని మాటలను గాయకొంచు ఉన్నారు, ఆరాధనకు వస్తూ ఉన్నారు, మోకరిల్లుతూ ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. కానీ వారిలో ఆయన నామము ద్వారా ఒక శక్తివంతమైన కార్యము జరుగుతుంది అనే నమ్మిక, విశ్వాసం అనేది కనబడటలేదు. అనగా దైవికమైన మనసు కలిగి ఉన్నామని అనుకుంటున్నారు, కానీ వారి నమ్మిక కలిగి వాక్యానుసారంగా నడిపించబడలేకపోతూ ఉన్నారు. నేటి దినాల్లో మనుషుడు లోకమును ప్రేమిస్తూ ఉన్నాడు, లోకాశలను ప్రేమిస్తూ ఉన్నాడు, లోకములో ఉన్న ప్రతి దాన్ని ప్రేమిస్తున్నాడు. కానీ దేవుని వాక్యం యొద్దకు వచ్చేసరికి ఆయన ఉన్నవాడు సర్వశక్తిమంతుడు అని మనుషుడు నమ్మలేకపోతూ ఉన్నాడు. నేటి దినాన వాక్యములు అంటాడు సువర్ణ రత్నం దైవికమైన జీవితానికి సాదృశ్యమట. దైవికమైన జీవితం కలిగి ఉన్నవాడు దురాత్మల మీద జయమును పొందగలుగుతాడు. దైవికమైన జీవితం కలిగిన వాడు ఆత్మ సంబంధిగా నడిపించబడగలుగుతాడు. దైవికమైన జీవితం కలిగిన వాడు వెలిగి సంబంధిగా అనేకులను వెలిగించడానికి సిద్ధపరచబడుతూ ఉంటాడు. దైవికమైన జీవితం కలిగిన వాడు అతడు అనేకులకు మాదిరికరమైన బ్రతుకుతాడు. రెండవది అక్కడ అంటాడు ఈ సువర్ణ రత్నం విశ్వాసమునకు సాదృశ్యమట. నిజమే, విశ్వాసి అని పేరుగాంచినటువంటి నీలో విశ్వాసం లేకపోతే, నమ్ముటకు విశ్వాసం అనేది లేకపోతే, వాక్యము ఎడల విశ్వాసము, ప్రార్థన ఎడల విశ్వాసము, ఆయన నామము ద్వారా సర్వశక్తివంతమైన కార్యాలు పొందుకుంటాము అనే నమ్మిక, విశ్వాసం అనేది నీలో లేకపోతే నీ క్రైస్తవ జీవితానికి విలువ అనేది ఉండదు. మూడవది అక్కడ అంటాడు కదా, సువర్ణ రత్నం అనేది వాక్యమునకు సాదృశ్యం. నిజమేనండి, దైవిక జీవితం కలిగి విశ్వాసముతో వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలి. వాక్యం లేని ఇల్లు, వాక్యం లేని బ్రతుకు, వాక్యం లేని జీవితం అది శూన్యముతో, సున్నాతో అది సమానం, విలువ లేనిది. ఈనాడు నీకు నీ క్రైస్తవ జీవితానికి విలువనిచ్చింది దేవుని వాక్యం. నీకు నీ క్రైస్తవ జీవితానికి ఒక ఉన్నతమైనటువంటి ఖ్యాతిని తీసుకువచ్చింది దేవుని వాక్యం. మరి ఆ దేవుని వాక్యం అనే, విశ్వాసం అనే, దైవికమైనటువంటి దైవత్వమైనటువంటి ఈ జీవితం అనే ఈ సువర్ణ రత్నము కలిగి నీ జీవితం అలంకరింపబడిందా? సువర్ణ రత్నం అని ముత్యముతో, రాయితో నీవు, నీ కుటుంబం, నీ హృదయంతరంగమైన ఇల్లు అది అలంకరింపబడి ఉంటే అచ్చివారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు, దేవుని రాజ్యంలో అడుగు పెడతారు. నీ ఇల్లు, ఆ పునాదులు గల పట్టణం సువర్ణ రత్నముతో అలంకరింపబడినట్లుగా నీ హృదయం కూడా అలంకరింపబడిన గాక. ప్రార్థన. సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయం ఈ మాటల ద్వారా మేము ఆదరింపబడి అయా నీ సన్నిధిలో సాగిలిపడే మహాకృపను దయచేయండి. నీకు స్తోత్ర. బలపరచండి, ఆదరించండి, ధైర్యపరచండి, శక్తిని దయచేయండి, స్వస్థపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి నీకు, నీంటి వారికి సదాకాలం తోడయండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ